హాయ్ ఆల్. అందరికీ ముందుగా పండగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మనము లాస్ట్ క్లాస్లో హాట్ వర్డ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేశామండి. అందులో ఉన్నటువంటి మెయిన్ ఒక్కొక్క వర్డ్ గురించి నేను మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను నా యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు మనం ముందుగా డిస్కస్ చేస్తున్నటువంటి వర్డ్స్ ఏం సార్ అంటే ఎస్డిఎల్సి అండ్ అజైల్. ఇక్కడ ఈ ఎస్డిఎల్సి అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎందుకు సార్ ఈ ఎస్డిఎల్సి? ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అప్రోచ్. అప్రోచ్ మీన్స్ యూ హ్యావ్ టు బిహేవ్. వాట్ టైప్ ఆఫ్ క్రైటీరియాస్ యూ హ్యావ్ ఇంప్లిమెంట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ సాఫ్ట్వేర్ ఆఫీస్. నేను ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాను. సాఫ్ట్వేర్ ఆఫీస్లో పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే మనం కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్, కామర్స్ డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుందో అదేవిధంగా సాఫ్ట్వేర్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఏముంటుంది సార్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే దే కెన్ హెల్ప్ యూ న్యూ ఇంజనీర్స్ ఆర్ ఫ్రెషర్స్ ఆర్ ఎనీ న్యూ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. అది మనము హెల్ప్ చేయాలి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి హెచ్ఆర్ అనేది మంచి రోల్ ప్లే చేస్తారు సాఫ్ట్వేర్లో కూడా. ఇక్కడ మన జాబ్ విషయానికి వస్తే మెయిన్గా రోల్ చేసేటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ టర్మ్స్ కానీ వర్డ్స్ కానీ ఏమున్నాయి సార్ అంటే ఫస్ట్ ముందుగా ఎస్డిఎల్సి అంటే ఏం సార్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేటువంటి అప్రోచ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్? టు ఇంప్రూవ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ but depending upon a development, depending upon a testing, depending upon a deployment. దాన్నే టోటల్గా ఏమని చెప్పొచ్చు సార్ అంటే సిఐసిడి అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ మీకు ఒక ముందు ఫస్ట్ వీడియోస్లో డెవాప్స్ టూల్స్లో సిఐసిడి గురించి చిన్న మీకు హింట్ ఇచ్చున్నాను. ఆ హింట్ ఏం సార్ అంటే ఇట్ ఈజ్ ఒక టూల్. జెన్కిన్స్ అనేది ఆ టూల్లో ఈ సిఐసిడి అనేటువంటి ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ సిఐసిడిని మనం ఏమనుకోవచ్చు సార్ అంటే సింపుల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్కి వస్తే అజైల్ మెథడాలజీ. అజైల్ ఇట్ ఈజ్ అప్డేటెడ్ న్యూ టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పకూడదు, దీన్ని మెథడాలజీ, ఏ అప్రోచ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఫాలో అవుతున్నటువంటి ఒక అప్డేటెడ్ మెథడాలజీని ఏమని చెప్పొచ్చు సార్ అంటే అజైల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రీవియస్ డేస్లో వాటర్ ఫాల్ మోడల్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అది అవుట్డేటెడ్ అయిపోయింది. వాటర్ ఫాల్ మోడల్లో ఏముంటుంది సార్ అంటే సంథింగ్ ఆ టైప్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. లైక్ డిజైన్, అనాలసిస్, బిల్డ్, టెస్టింగ్, ఫీడ్బ్యాక్ ఇలా ఉంటుందండి. బట్ ఈ అజైల్లో ఏముంటుంది సార్ అంటే బోత్ ఆర్ ద టీమ్ మెంబర్స్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ వన్ లొకేషన్, కనెక్టెడ్ ఇన్ వన్ ప్లేస్. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అండ్ ఆపరేషనల్ టీమ్ వీళ్ళందరూ కలిసి ఒక డెవలప్మెంట్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేసేటువంటి ఒక అప్రోచ్ని కానీ ఒక మెథడాలజీని కానీ మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే అజైల్ మెథడాలజీ అని చెప్పొచ్చు. అందరూ కూడా ఈ నా వీడియోస్ చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది నాకు. నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా నా యూట్యూబ్ ఛానల్కి షేర్ చేయండి. వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నాకు మెయిన్గా లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అందరికీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రము మర్చిపోవద్దని చెప్పండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఒక రౌండ్ నుంచి వేరొక రౌండ్కి నేను మూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా చెప్పాను, నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ మీరు లిస్ట్ అవుట్ చేయండి, దాన్ని మీ బ్రెయిన్లో స్టోర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.